వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎల్బీ నగర్ డీసీపీ ముందు హెల్త్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి లొంగిపోయారు. అనంతరం గౌతమ్ రెడ్డిని మీడియా కంటపడకుండా వనస్థలిపురంలోని ఏసీపీ ఆఫీస్కి తరలించారు. మరోవైపు గౌతమ్ రెడ్డి స్నేహితుడి కోసం 3 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వనస్థలిపురం పోలీసులు అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డి స్నేహితుడి వివరాల్ని మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నిందితులు ఇద్దరిపై పలు సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ హోటల్లో యువతిపై స్నేహితులే సామూహిక అత్యాచారం చేశారు. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓంకార్ నగర్ లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ కు వీరు వెళ్లగా అక్కడ ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు చెప్పింది. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేట్, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదువుతున్నటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండ్, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్ అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యలో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాం. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. బార్ కింద రూమ్స్ ఉంటాయి, కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగిందన్నమాట. వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం కేసులో నిందితుడు గౌతమ్ రెడ్డి పోలీసుల ముందు లొంగిపోయాడు. ఎల్బీ నగర్ డీసీపీ ముందు హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతమ్ రెడ్డి లొంగిపోయాడు. అనంతరం గౌతమ్ రెడ్డిని మీడియా కంటపడకుండా వనస్థలిపురంలోని ఏసీపీ ఆఫీస్కి తరలించారు. మరోవైపు గౌతమ్ రెడ్డి స్నేహితుడి కోసం 3 టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. ఇక అత్యాచారం కేసులో గౌతమ్ రెడ్డి స్నేహితుడి వివరాల్ని మీడియాకి తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు. నిందితులు ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో నమోదైనటువంటి అత్యాచార కేసు ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపడుతుండగా ఈరోజు దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి లెక్చరర్స్ కాలనీకి హయత్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి నిందితుడు ఈరోజు ఎల్బీ నగర్ డీసీపీ ముందు లొంగిపోయినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇమీడియట్ గా అక్కడి నుంచి వనస్థలిపురం ఏసీపీ ఆఫీస్ కి అతన్ని తీసుకెళ్లినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు రిమాండ్ చేస్తారా లేదా రేపు ఉదయాన్నే అందరు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత రిమాండ్ చేస్తారనే దానిపై మాత్రం ఇంకా పోలీసుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇతను మీడియా కంట పడకుండా, అతని విజువల్ దొరకకుండా పోలీసులు జాగ్రత్తగా అతన్ని ఏసీపీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇదే కేసులో మరో నిందితుడు అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినటువంటి వనస్థలిపురము పోలీసులు అతని కోసం అన్ని చోట్ల వెతుకుతా ఉన్నారు. బాధితురాలు ఈ రోజు ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనకు ఉద్యోగం వచ్చిందని ఒక విషయం తెలుసుకొని చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్ రెడ్డి ట్రీట్ ఇవ్వాలని కోరగా బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్ లో ట్రీట్ ఇచ్చానని, తను అన్కాన్షియస్ ఎక్కువగా మద్యం సేవించడంతో స్పృహ కోల్పోయి ఉన్నానని, అన్కాన్షియస్ అయ్యానని ఇమీడియట్ గా గౌతమ్ రెడ్డి తన కామన్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి మరో స్నేహితుడు అదే హోటల్లో కింది ఫ్లోర్ కి తీసుకెళ్లి అక్కడ ఒక గదిలోకి తీసుకెళ్లి తనపై
అత్యాచారానికి పాల్పడ్డారు. తనకు స్పృహ వచ్చి లేచి చూసిన తర్వాత ఇద్దరు స్నేహితులు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి ఉండడానికి ఆశ్చర్యానికి గురై వెంటనే ఇమీడియట్ గా పోలీసులకు ఫిర్యాదు అందించానంటూ కూడా బాధితురాలు చెప్తా ఉంది. గౌతమ్ రెడ్డి కూడా చిన్ననాటి స్నేహితుడు అయి ఉండడము, తన పైన ఏమాత్రం అనుమానం లేకపోవడంతో తనతో రెగ్యులర్ గా ఉండేటువంటి ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేస్తూ తనను ఈ పార్టీకి ఇన్వైట్ చేసి దాని ద్వారా ఇద్దరు కూడా మద్యం సేవించిన తర్వాత ఈ ఉదాంతం జరిగింది అంటూ కూడా బాధితురాలు వైద్య పరీక్షల రిపోర్ట్ కూడా పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది. అక్కడ జరిగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరించారు. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా గౌతమ్ రెడ్డితో పాటు మరో నిందితుడు ఈ ఇద్దరు కలిసి అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డారనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విట్నెస్ ల నుంచి కూడా సేకరించడం జరిగింది. ఇదే కేసులో ఉదయం నుంచి కూడా వెతుకుతా ఉండగా గౌతమ్ రెడ్డి స్వయంగా వచ్చి ఎల్బీనగర్ డీసీపీ ముందు లొంగిపోయి తనే ఈ అత్యాచారానికి పాల్పడ్డాను అంటూ కూడా పోలీసుల ముందు తనే స్వయంగా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా నిందితుడు గౌతమ్ రెడ్డిని వనస్థలిపురం ఏసీపీ కార్యాలయానికి తరలించాడు. ఏసీపీ వనస్థలిపురం ప్రస్తుతం నిందితుడిని విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు నైట్ రిమాండ్ తరలిస్తారా లేకపోతే ఉదయాన్నే వైద్య పరీక్షలు పూర్తయినటువంటి వెంటనే అతన్ని రిమాండ్ కి తరలించి రెండవ నిందితుడిగా ఉన్నటువంటి మరో తన కామన్ ఫ్రెండ్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఒక ప్లానింగ్ ప్రకారంగానే గౌతమ్ రెడ్డి ఈ అమ్మాయిని పిలిపిస్తా ఉన్నాను, తనకు మద్యం సేవించి స్పృహ కోల్పోయిన తర్వాత ఇద్దరం కలిసి ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడతామంటూ కూడా ఓ పథకం ప్రకారంగా ముందుకు వెళ్లారా. అనుకోకుండా గౌతమ్ రెడ్డి అక్కడ ఉన్నాడని తెలుసుకుని తన కామన్ ఫ్రెండ్ అయినటువంటి స్నేహితుడు అక్కడ చేరుకున్న తర్వాత ఈ రకంగా ఈ ఘటన జరిగింది అనే దానిపై కూడా ఈ కేసుకి సంబంధించి మినిట్ టు మినిట్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రవితేజ, అంటే ఒకే రోజు 4 అఘాయిత్యాలపై అత్యాచారాలపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటు నిర్మల్ నుంచి పామూరు వెళ్లేటువంటి రన్నింగ్ బస్ లో కూడా వివాహిత పైన రన్నింగ్ బస్ లో అదే హరికృష్ణ ట్రావెల్స్ కి చెందినటువంటి ఒక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది కూడా బాధితురాలు ఓయూ పోలీసులకు ఈ ఫిర్యాదు అందజేయడంతో ఓయూ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఈ పారిపోయినటువంటి డ్రైవర్ కోసం కూడా తీవ్ర గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మరోపక్క వనస్థలిపురంలో అదే రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి ఈ యువతి పైన ఇద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా 2 కేసు నమోదైంది. సిటీ అవుట్స్కట్ ప్రాంతంలో మరో రేప్ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మొన్నటికి మొన్న ప్రతిపక్షాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే మహిళల పైన అఘాయిత్యాలు పెరుగుతా ఉన్నాయి, అసలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది, పోలీసులు ప్రజల మీద జులుం ప్రదర్శించడమే తప్ప రక్షించడంలో శూన్యంగా కనపడతా ఉన్నారంటూ కూడా అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉంటుంటే దానికి ఉదాహరణ కిందకే నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు నమోదైనటువంటి కేసులు చూస్తా ఉంటుంటే పోలీసుల పైన ఆరోపణలు వెలువడుతున్నటువంటి వాస్తవాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇప్పటికే ఇష్టానుసారంగా పోలీసులు శాంతి భద్రతలని విఘాతం ఏర్పాటు చేస్తా ఉన్నారు, చేతిలోకి ల్యాండ్ ఆర్డర్ తీసుకుంటా ఉన్నారు, ఎవరు పడితే వారిపై లాఠీ జులిపిస్తా ఉన్నారు, అటు ఉద్యోగుల పైన ఇటు నిరుద్యోగుల పైన ప్రశ్నిస్తున్నటువంటి మీడియా పైన కవరేజ్ కి వెళ్తున్నటువంటి మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులకు పాల్పడతా ఉన్నారు అనే దాన్ని కూడా ఇదే నిదర్శనంగా మారుతా ఉంది. దీన్ని కూడా పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు కూడా రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది అనే ఒక అంశంగా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.